ఈరోజు మనం అన్ని కష్టములను సర్వ కష్టములను పోగొట్టేటువంటి కాలభైరవ అష్టకాన్ని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. రచన శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సింది కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. రాగం శుద్ధ ధన్యాసి రాగము, ప్యూర్. దీనికే ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగం అని కూడా అంటారు. శృతి మూడవ శృతి అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఈ క్యాషియన్, ఇదిలో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం కదా, ఒకటో శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే మూడవ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సగమ పని సా సని పమగ సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి నీటు కైసిక నిషాదము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము. డిసెండింగ్ అట్ ద సేమ్ అవే వస్తాయి. సా ని ప మా గా సా. లో పిచ్లో సా ని ప ని సా ఇంతవరకు వెళ్ళారనమాట, పా వరకు అనమాట. అన్యస్వరంలో ఏమీ వాడలేదు. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కాల భైరవం భజే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. క దేవరాజ సా స సా స సరిపోయింది. ఇది సా స సా స దేవరాజ సేవ్యమాన, ఇది కూడా సా స సా స. సా స సా స సా స సా స సా స సా స దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి నీ స నీ పా సరిపోయింది. పావనాంగ్రి పంకజం నీ ని సా. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. స స స స స స స స ని స ని ప ని ని సా. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు గా గ గా గ గా గ గా గ. ఇవి కూడా చక్కగా సరిపోయినాయి. వ్యాళయజ్ఞ అంటే గా గ గా గ, సూత్రమిందు గా గ గా గ సరిపోయింది. గా గ గా గ గా గ గా గ వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం. సాగ సా శేఖరం కృపాకరం నిసా సగా. ఈ రెండేళ్ళు ఏం చూద్దాం. గా గ గా గ గా గ గా గ సా గ సా ని సా సగా. వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. స స స స స స స స ని స ని ప ని ని సా. గా గ గా గ గా గ గా గ సా గ సా ని సా సగా. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. నారదాది యోగి బృంద, ఇది కూడా చూడండి.
మామ 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 నారదాది యోగి బృంద. సరిపోయింది. వందితం గామగా వందితం. సరిపోయింది. దిగంబరం సగమా మామ 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 గామగా సగమా నారదాది యోగి బృంద వందితం దిగంబరం. కాశికాపురాధినాథ కాశికా పాప. సరిపోయింది. పురాధినాథ మ పాప 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 మ పాప పాప కాశికా పురాధినాథ కాలభైరవం భజే మాపమాగ కాలభైర. సరిపోయింది. వం భజే మమ్మ పాప మ పాప పాప మాప మాగ మమ్మ పా కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ ని ప కాశికాపు. సరిపోయింది. ఇది ని కాశికా పురాధినాథ పని ని పురాధినాథ కాలభైరవం భజే. నీసనీప కాలభైర నిసావం భజే. ని పని నీసని పని నిసా కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ నీసని కాశికా పురాధినాథ పమామ మామ కాలభైర గగమాప కాలభైర వంభ వం గమ. ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. మాగ వంభ గగమాప మాగ కాలభైరవం భజే. గస. ఈ గసాన్ని మనం సా అని పాడుకోవాలి. నీసని పమామ నీసని పమామ మామ గగమాప మాగస కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు నేను పల్లవి మొత్తం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. స స స స స స స స ని స ని ప ని ని సా గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ స స స స స స స స ని స ని ప ని ని సా గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ మ మ మ మ మ మ మ మ మ గ మ గ స గ గ మ ప ప ప ప ప ప ప ప మ ప ప ప ప మ ప మ గ మ మ ప ని ప ని ని స ని ప ని ని సా ని స ని ప మ మ మ మ గ గ మ ప మ గ సా. ఇప్పుడు ఫస్ట్ చరణం మన కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం. కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
కాశికాపురాధినాథ కాల భైరవం భజే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. భానుకోటి భా నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సాగ సా నిసా సా, భానుకోటి భాస్వరం. సరిపోయింది. భవాబ్ధి భా ని వా నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. నిసాగ భవాబ్ధి తారకం పరం, సా నిసా సా తారకం పరం. ఫస్ట్ లైన్ చూద్దాం. సాగ సా నిసా సా నిసాగ సా నిసా సా, భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం. నీలకంఠమీప్సితార్థ నీ గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మా ప మా గమ మమ, నీలకంఠమీప్సితార్థ దాయకం దా గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మా ప మా గమ మమ దాయకం త్రిలోచనం. ఈ లైన్ చూద్దాం. మా ప మా గమ మమ మా ప మా గమ మమ నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం. కాల కాలమంబుజాక్ష కాల కాల నీప నీమా. సరిపోయింది. కాల కాల మంబుజాక్ష పప్ప పాప నీప నీమ పప్ప పాప కాల కాల మంబుజాక్ష మక్షశూలమక్షరం నిప్ప నీమ పప్ప పా మక్షశూలమక్షరం. ఈ లైన్ చూద్దాం. నీప నీమ పప్ప పాప నిప్ప నీమ పప్ప పా కాల కాల మంబుజాక్ష మక్షశూలమక్షరం. ఇక తర్వాత ప్రతి చరణానికి ఈ కాశికాపురాధినాథ కాల భైరవం భజే ఇది యాడ్ అవుతుంది అనమాట. ఏంటి, లో పిచ్ నీలో ప్రారంభమైనప్పుడు అనమాట. ఇది ఆల్రెడీ మనం అక్కడ ప్లే చేసుకున్నాం. కాశికాపురాధినాథ అని ఫస్ట్ పల్లవిలో. కాశికాపురాధినాథ కాల భైరవం భజే ని 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 పని ని 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 సని పని ని సా. కాశికాపురాధినాథ ని సని ప మామ మామ, ఇది కూడా మనం పల్లవిలో వచ్చింది. ఇది ని సని ప మామ మామ కాశికాపురాధినాథ కాల భైర గ గ మా ప కాల భైర వంభ వం గమ, ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మా గ వంభ జే గమ 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 గ సా జే 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 గమ 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 గ సా. ఈ గమ 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 గ సా అని మనం సా అని పాడు. సా నీ స నీ ప మామ మామ గ గ మా ప మా గ సా. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఫస్ట్ చరణానికి మొత్తం నేను ఇప్పుడు స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. భానుకోటి భాస్వరం. సాగ సా ని సా సా ని సాగ సా ని సా సా మా ప మా గ మా మా ప మా గ మా నీ ప నీ మ పప్ప పాప ని ప నీ మ పప్ప పా నీ ప నీ మ పప్ప పాప ని ప నీ మ పప్ప పా నీ ని నీ ప నీ ని నీ ని నీ స నీ ప ని ని సా నీ స నీ ప మామ మామ గ గ గ మా ప మా గ సా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం.
ఈ రెండవ చరణం మనకు పల్లవిలాగానే ఉంటుంది అనమాట, సేమ్ అలాగే ప్రారంభమవుతుంది. శూలటంక పాశ దండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం. శూలటంకపాశదండపాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం. భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. శూలటంక సాస సాస సరిపోయింది. పాశదండ సాస సాస ఇది కూడా సరిపోయింది. సాస 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 శూలటంక పాశదండ పాణిమాది నీస నీపా ఇది కూడా సరిపోయింది. నీస నీపా పాణిమాది కారణం నీ నిసా స స స స స స స స నీ స నీ ప నీ నిసా. శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవ శ్యామకాయ గాగ గాగ సరిపోయింది. ఇది శ్యామకాయ మాదిదేవ గాగ 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 శ్యామకాయ మాదిదేవ మక్షరం సగ్గసా మక్షరం సరిపోయింది. నిరామయం నిససగా గగ 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 సగ్గసా నిససగా. శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం. స స స స స స స స నీ స నీ ప నీ నిసా గగ 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 సగ్గ సా నిసా సగా. శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం. భీమ విక్రమం ప్రభుం మామ మామ భీమ విక్రమం ప్రభుం మమ 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 భీమ విక్రమం ప్రభుం విచిత్ర గమామ విచిత్ర సరిపోయింది. తాండవ ప్రియం గాస గగ్గమా తాండవ ప్రియం గమామ గాస గగ్గమా విచిత్ర తాండవ ప్రియం. మామ మామ మమ్మ మామ 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 మమ్మ మా గమామ గాస గగ్గమా భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం. ఇప్పుడు పల్లవిలో పాడాం కదా మనం. ఇది కాశికాపురాధినాథ కాలభైరవం భజే, మళ్ళా కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇది సేమ్ పల్లవిలోదే వస్తుంది. నేను అందుకనే నేను స్వరం పాడి పాట ప్లే చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనమాట. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. పాప పామ పాప పాప మాప మాగమ మాప మాగం సారీ మా భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం. మామ 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 మా గమ గమ గాస గమ 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 గాస గగ్గమా. పాప పామ పాప పాప మాప మాగమమ్మ పా. కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
కాశికాపురాధినాథ కాల భైరవం భజే నీ ని ని పని ని ని నీ ని ని పని ని 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 స ని పని ని సా కాశికాపురాధినాథ కాల భైరవం భజే నీ స ని ప మమ మమ గ గ మ ప మ గ సా. ఇప్పుడు నేను ఈ రెండవ చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది తాళం కోసం అనమాట. స స స స స స స స ని ప ని ని సా గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ స స స స స స స స ని ప ని ని స గ గ గ గ గ గ గ గ స గ స ని స స గ మ మ మ మ మ మ మ గ మ మ గ స గ గ మ ప ప ప మ ప ప ప ప మ ప మ గ మ మ ప ని 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 ప ని 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 ప ని 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 స ని ప ని ని సా ని స ని ప మ మ మ మ గ గ మ ప మ గ సా. ఇప్పుడు మనం మూడవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మనకి ఇది ఫస్ట్ చరణం లాగానే నిషాదంలో ప్రారంభమవుతుంది అనమాట. భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాల భైరవం భజే కాశికాపురాధినాథ కాల భైరవం భజే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. భుక్తి భూ నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సాగ సన్ని సా స సా భుక్తి ముక్తిదాయకం సరిపోయింది. ప్రశస్త ప్ర నీ సరిపోయింది. స నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. నిసాగ సా నిస స సా ప్రశస్త చారు విగ్రహం. ఈ లైన్ చూద్దాం. సాగ సన్ని సా స సా నిసాగ సా నిస స సా భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం భా గమ. ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి. మా లేదా మమ్ అని. భక్త మాప మాప భక్త మాప భక్త వత్సలం స్థితం మగ్గమం మమ మాప మగ్గమం మమ భక్తవత్సలం స్థితం సమస్త స గ మా గమ. ఈ గమాని మనం మా అని పాడుకోవాలి. గమ గమాప మా గమం మమ సమస్త చ సమస్త లోక విగ్రహం మాప మగ్గమం మమ గమాప మా గమం మమ భక్తవత్సలం స్థితం సమస్త లోక శంకరం నిక్వణన్ మనోజ్ఞహేమ నిక్వణన్ నీ పని నిక్వణన్ మనోజ్ఞహేమ మ పాప పాప సరిపోయింది. నిప్పని మ పాప పాప నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీల నీ పని మ కింకిణీల సరిపోయింది. సత్కటిం పప్ప
నిప్పని మపాప పాప నిప్పని మపప్ప నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం. ఇక కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే మనకి ఫస్ట్ చరణంలో వస్తుంది, సేమ్ అదే. నేను స్వరం పాడేసి సాహిత్యం పాడేస్తాను. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దీని స్వరం నీ ని ని పని ని 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 స ని పని ని సా. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నీ స ని ప నీ స ని ప మా మ గా గ మా ప కాలభైర నీ స ని ప మా కాశికాపురాధినాథ కాలభైర మా గ మా ప కాలభైర వంభ మాగ వంభ జే సా అంటే గమ 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 గా సా. ఇదంతా దీన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. నీ స ని ప మా గ మా ప మా గ సా. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడు మూడవ చరణం మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, భుక్తి ముక్తిదాయకం అనే సాహిత్యానికి. సా గ సన్ని సా స సా ని సా గ సా ని స స సా. సా గ సన్ని సా స సా ని సా గ సా ని స స సా. మ మా మా మ మప్ప మ గ మమ్మ మా గ మప్ప మా గ మమ్మ మా. నిప్పని మ పాప పాప నిప్పని మ పప్ప పా నిప్పని మ పప్ప పాప నిప్పని మ పాప పా. నీ ని ని పని ని 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 స ని పని ని సా. నీ స ని ప మ గ గ మా ప మా గ సా. ఇప్పుడు నాలుగో చరణం మన కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. ఈ నాలుగో చరణం మళ్ళీ మనకి పల్లవి లాగానే ఉంటుందన్నమాట, షడ్జములో ప్రారంభమవుతుంది. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం, ఇది పల్లవి లాగానే ఉంటుందన్నమాట. ధర్మసేతు పాలకం సా. సరిపోయింది, అంత క్లియర్గా వివరించాల్సిన పని ఏం లేదు. ఇది చూడండి, ఇక్కడ సా. ధర్మసేతు పాలకం త్వధర్మ నిసస్స స్వధర్మ సరిపోయింది. మార్గ నీపా మార్గ నాశకం నీ నిసా. ఈ ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. స నిసస్స నీ పని నిసా. అదంతా తాళం కోసం అనమాట, అలా నిలిపేది అనమాట. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం గ సరిపోయింది. కర్మపాశమోచకం గ సుశర్మదాయ
సగగ్గసాని సుశర్మదాయ సరిపోయింది. సుశర్మదాయకం సగగ్గసాని సుశర్మదాయకం విభుం సగా గగ్గ సగగ్గసాని సగా కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం సని సని పని నిసా ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం గగ్గ సగగ్గసాని సగా స్వర్ణవర్ణ కేశపాశ స్వర్ణవర్ణ మమ్మ లేదు మామ అనుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. స్వర్ణవర్ణ మామ సరిపోయింది. కేశపాశ మామ స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ గామగాస సరిపోయింది. శోభితాంగ మండలం గమ మండలం మమ్మ గామగాస గమ స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశీ. ఇదంతా కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇది పలవలో వచ్చింది, నేను స్వరం పాడేస్తాను. పాప పామ పాప పాప మాప మాగమమ్మ పా కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నీ పని ని సని పని నిసా కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నీ సని ప మామ గమ మాగసా. ఈ ధర్మసేతుపాలకం అనేటువంటి చరణానికి నేను మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ని సని పని నిసా గగ్గ సగగ్గసాని సగా ని సని పని నిసా గగ్గ సగగ్గసాని సగా మమ్మ గామగాస గగ్గమ పాప పామ పాప పాప మాప మాగమమ్మ పా ని పని ని సని పని నిసా ని సని ప మామ గమ మాగసా. ఇప్పుడు మనం 5వ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇక్కడ అష్టకం అంటే 8 చరణాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 5వ చరణమును ప్లే చేసుకుందాం. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం करालदंष्ट्रभीषणं मृत्युदर्पनाशनं करालदंष्ट्रभीषणं काशिकापुराधिनाथकालभैरवं भजे काशिकापुराधिनाथकालभैरवं भजे. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రత్న నిసగ అంటే బాగోదు కదా. నిసా, ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. రత్న సాగ రత్న పాదుకా ప్రభాభి సా నిసా సా సా నిసా సా రత్న పాదుకా ప్రభాభి
రామ్ రామ్ రామ నిసగ రా నిసా. ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సాగ సా నిస స రామ పాదయుగ్మకం. సాగ సా నిస సాగ సా నిస రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం. నీ నీ నిత్య నిత్య నీ మా. ఈ మాని మనం గమా, ఈ గమాని మా అని పాడుకోవాలి. మప్ప నిత్య మద్వితీయమిష్ట మా గమా మమమ్మ. మప్ప మప్ప నిత్య మద్వి మప్ప మగ్గ మమమ్మ నిత్యమద్వితీయమిష్ట దైవతం. గమప గమప మా దైవతం. గమ, ఈ గమాను మనం మా అని పాడుకోవాలి. మా ప మా గమ మమ దైవతం నిరంజనం. మప్ప మగ్గ మమ మాప మగ మమ నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం. మృత్యుదర్పనాశనం నిప్పనిమ్మ. మృత్యుదర్ప నిప్పనిమ్మ మృత్యుదర్ప నాశనం పాప. సరిపోయింది. నిప్పని నిప్పనిమ్మ పప్ప మృత్యుదర్పనాశనం. కరాళదంష్ట్ర కరాళదంష్ట్ర పనీప కరాళ. సరిపోయింది. దంష్ట్ర నిమ్మ భీషణం పాప పనీప నిమ్మ పాప కరాళదంష్ట్ర భీషణం. ఈ లైన్ మొత్తం చూద్దాం. నిప్ప నిమ్మ పాప పనీప నిమ్మ పాప నిప్ప నిమ్మ పాప పనీప నిమ్మ పాప. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇది ఆల్రెడీ మనకి వచ్చింది. నీ ని పని ని కాశికాపురాధినాథ నీ ని పని ని సని పని నిసా. కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నీ సనీప మామ మామ గగ మాప మాగసా. ఇప్పుడు రత్న పాదుక అనేటువంటి చరణాన్ని నేను 5వ చరణాన్ని మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సగ సా ని సా సగ సా ని సా సగ సా ని సగ సా ని సా సగ సా ని సగ సా ని సగ సా ని మప్ప మప్ప మగ్గ మమ మాప మగ మమ నిప్పని మ పప్ప పాపని పనిమ్మ పాప నిప్పని మ పప్ప పాప నిప్పని నిప్పనిమ్మ పాప ని పని ని సని పని నిసా. నీ సని ప మమ మమ గగ మాప మాగసా. ఇప్పుడు 6వ చరణాన్ని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇది పల్లవి లాగానే ఉంటుంది అనమాట. అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం. దృష్టిపాత నష్ట పాప జాలముగ్రనాశనం. అట్టహాస భిన్న పద్మ జాండకోశ సంతతిం.
దృష్టిపాత నష్ట పాప జాలముగ్రనాశనం అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాప జాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే అట్టహాస సస్స సరిపోయింది భిన్న పద్మ సస్స ఇది సరిపోయింది సస్స అట్టహాస భిన్న పద్మ జాండకోశ నీసనీప జాండకోశ సరిపోయింది సంతతిం నిన్నిసా దృష్టిపాత నష్ట పాప దృష్టిపాత గగ్గ సరిపోయింది నష్ట పాప గగ్గ దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర జాల ముగ్రనాశనం సాని సాసగా ముగ్రనాశనం గగ్గ సాగ సాని సాసగా దృష్టిపాత నష్ట పాప జాలముగ్రనాశనం ఇప్పుడు ఆ గ్యాప్ లేకుండా దీన్ని వాంచుదాం ఈ రెండు లైన్ని సస్స నీ పని సా గగ్గ సాని సాసగా అష్టసిద్ధిదాయకం అష్టసిద్ధి మమ్మ సరిపోయింది దాయకం మమ్మ అష్టసిద్ధిదాయకం కపాల గమమ కపాల సరిపోయింది మాలికాధరం గాసగా గమ మమ్మ గమమ గాసగా గమ అష్టసిద్ధిదాయకం కపాల మాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ఇది ఆల్రెడీ మనకి పల్లవిలో వచ్చింది నేను అందుకనే స్వరం పాడేస్తాను పాప పామ పాప పాప మాప మాగమమ్మ పా కాశికాపురాధినాథ కాలభైరవం భజే నీ పని నీ సని పని సా కాశికాపురాధినాథ కాలభైరవం భజే నీ సనీప మామ గమప మాగసా ఇప్పుడు ఆరో చరణానికి అట్టహాస భిన్న పద్మ అనే చరణానికి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను జాగ్రత్తగా గమనించండి సస్స నీ పని సా గగ్గ సాని సాసగా సస్స నీ పని సా గగ్గ సాని సాసగా మమ్మ గమ గాసగా గమ పాప పామ పాప పాప మాప మాగమమ్మ పా నీ పని నీ సని పని సా నీ సని ప మామ గమ ప మాగసా ఇప్పుడు 7వ చరణమును మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం
భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. భూత సంఘ నిసగ సన్ని అంటే బాగోదు కదా. భూ నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. సాగ సన్ని భూత సంఘ నాయకం సా సా సరిపోయింది. సాగ సన్ని సా సా భూత సంఘ నాయకం విశాల వి ని సరి సా నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. నిసాగ సన్ని సా సా విశాల కీర్తిదాయకం సాగ సన్ని సా సా నిసాగ సన్ని సా సా భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి గమా ఈ గమాను మనం మా అని పాడుకోవాలి. మా పమా గమా మమ్మ కాశీవాసి లోక పుణ్య సరిపోయింది. నాశకం సారీ పాప శోధ పా గమ ఈ గమను మనం మా అని పాడుకోవాలి. మా పమా గమా మమ పాప శోధకం విభుం మా పమా గమా మమ మా పమా గమా మమ కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ నీ పని మా సరిపోయింది. నీ పని మా నీతి మార్గ కోవిదం పాప సరిపోయింది. పురాతనం పని పురాతనం జగత్ప్రభుం మపప్ప జగత్ప్రభుం నీ పని మపప్ప పని మపప్ప నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఇది మనకు ఆల్రెడీ వచ్చింది, నేను స్వరం పాడుతున్నాను. నీ పని నీ పని నిసా కాశికాపురాధినాథ కాల భైరవం భజే నీ సని పమా మమ గమ పమా గసా. ఇప్పుడు 7వ చరణాన్ని మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. భూత సంఘనాయకం సాగ సన్ని సా సా నిసాగ సన్ని సా సా సాగ సన్ని సా సా నిసాగ సన్ని సా సా మా పమా గమా మమ మా పమా గమా మమ మా పమా గమా మమ మా పమా గమా మమ నీ పని మప నీ పని మపప్ప నీ పని మపప్ప పని మపప్ప నీ పని నీ సని పని నిసా నీ సని పమ గమ మాగసా. ఇప్పుడు మనం ఫలశ్రుతిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం.
కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఇది ఎండింగ్ అనమాట. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కాలభైరవాష్టకం సా 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 సరిపోయింది. పఠంతి నిసాస పఠంతి ఏ మనోహరం నీ పని నిసా నిసాస నీ పని నిసా పఠంతి ఏ మనోహరం. ఈ లైన్ చూద్దాం. సా స సా స సా స సా నిసా స ని పని నిసా కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం గ గ గ గ గ గ గ జ్ఞానముక్తి సాధనం సరిపోయింది. విచిత్ర సగగ్గ విచిత్ర పుణ్య సన్ని పుణ్య వర్ధనం సస్స వర్ధనం మగ. ఈ మగాని మనం గా అని పాడుకోవాలన్నమాట. గా గ గ గ గ గ గ గ గ గ స గ గ సన్ని సస్స గా జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ మామ 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 సరిపోయింది. శోకమోహ దైన్యలోభ కోపతాప గామ గాస కోపతాప సరిపోయింది. నాశనం నాశ గగనాశనం పమా. ఈ పమాను మనం మా అని పాడుకోవాలన్నమాట. మా మామ 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 గామ గాస గమా శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి పాప పాప తే ప్రయాంతి కాలభైర పాప పాప కాలభైర సరిపోయింది. పాప 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 తే ప్రయాంతి కాలభైర వాంఘ్రి సన్నిధిం ధ్రువం వాంఘ్రి మాప సరిపోయింది. సన్ని మాగ మాప మాగ వాంఘ్రి సన్నిధిం ధ్రువం ధిం ధ్రు మమ్మ దిం ధ్రువం నిపా. ఈ నిపాను మనం పా అని పాడుకోవాలి. పాప 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 మాప మాగ మమ్మ పా తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైర తే ప్రయాంతి కాలభైర సరిపోయింది. వాంఘ్రి సన్ని పాని పమ్మ వాంఘ్రి సన్ని ధిం ధ్రువం దిం ధ్రు పప్ప దిం ధ్రు వం వం సని. ఈ సనిని మనం నీ అని పాడుకోవాలి.
నీ నిన్ని 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 పాని పమ్మ పప్పని తే ప్రయాంతి కాల భైరవాంగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాల భైర స స స స స స స స తే ప్రయాంతి కాల భైర సరిపోయింది. వాంగ్రి సన్ని నీ సనిప్ప వాంగ్రి సన్ని సరిపోయింది. ధిం ధ్రువం నిన్ని ధిం ధ్రువం గస. ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. స స స స స స స స స ని స ని ప నిన్ని సా అని ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫలశ్రుతి మొత్తం కీబోర్డ్ పైన ప్లే చేస్తాను. స్వరం జాగ్రత్తగా గమనించండి. స స స స స స స ని స స ని ప ని ని స గ గ గ గ గ గ గ స గ గ స ని స స గ మ మ మ మ మ మ మ మ గ మ గ స గ గ మ గ గ మ ప ప ప ప ప ప ప ప మ ప మ గ మ మ ప నిన్ని 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 పాని పమ్మ పప్పని పప్పని స స స స స స స స ని స ని ప నిన్ని సా. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఛానల్ ఉంది, అందులో ఓన్లీ ఒక 2 వీడియోస్ ఉంటాయి ప్రతి పాటకి. ఫస్ట్ వీడియోలో నేను సాంగ్ పాడతాను, సెకండ్ వీడియోలో సాంగ్ విత్ స్వరం పాడతాను అనమాట. మరి ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.